నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తపల్లి మండలం కొమరగిరి రాజుల చెరువులో వైసీపీ నాయకుల తప్పుడు ఫిర్యాదులతో రైతులు సాగు చేయకుండా అడ్డుకున్న 74 ఎకరాల సాగు భూ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం. బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ప్రారంభించాం. ఈ పార్టీ ప్రజలకు కొత్త దిశ చూపుతుందన్న ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి. ఐక్యతతోనే ఎటువంటి హక్కులనైనా సాధించుకోగలం. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత యాదవ మహాసంఘం జిల్లా సమావేశంలో జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్. ఇక డీటెయిల్స్ చూస్తే, పీఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొమరగిరి రాజుల చెరువులో 74 ఎకరాల సాగు భూమిపై వైసీపీ నాయకుల తప్పుడు ఫిర్యాదులతో సాగు చేయకుండా అడ్డుకున్న భూ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో బాధిత రైతులు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అనేక అరాచకాలు చేశారని, ఇప్పుడు అధికారం పోయినా వారిలో ఎటువంటి మార్పు రాలేదని దుయ్యబట్టారు. ఈ కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామం రాజు చెరువులో 74 ఎకరాలను సుమారు 130 మంది రైతులు సాగు చేసుకుంటున్నారని, అంతేకాకుండా సాగు చేసుకుంటున్న భూములకు వారే పన్ను చెల్లించడం జరుగుతుందన్నారు. అయితే ఈ మధ్య వైసీపీ నాయకులు ఆ భూములపై కన్నువేసి వాటిపైన తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. దానివల్ల అధికారులు ప్రస్తుతం పంట సాగు చేయకుండా అడ్డుపడ్డారని, దీంతో ఈ భూమి సాగు చేసుకుంటున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు 74 ఎకరాల భూమిపై సమగ్ర దర్యాప్తు చేయించి రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కొమరగిరి గ్రామ బాధిత రైతులు పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం రాజు చెరువుకు సంబంధించి 74 ఎకరాలు ఇది ప్రభుత్వ భూమి. పూర్వం నుంచి 70 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూమి అంటే మామూలు భూమిలాగా ఉంటుంది, చెరువేం కాదు. దీన్ని వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది నాయకులు బ్లాక్మెయిల్ చేస్తూ లేనిపోయిన కంప్లైంట్లన్నీ పెడుతూ వ్యవసాయం చేయకుండా ఈ ట్రిప్ ఆపారు. గ్రీవెన్స్ వచ్చినప్పుడు అధికారులు ఏం చేస్తారు, ఆ గ్రీవెన్స్ గురించి ఆపుతారు. అంటే 70 ఏళ్ళ నుంచి పండించుకుంటున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం చాలా చెరువుల్లో ఇలాగ ఉన్నాయి. వాళ్ళని ఏదైనా కన్స్ట్రక్షన్ అయితే పక్కకు తీయాలని చెప్తాం తప్పితే పంట పండించుకునేది పేదవాళ్ళది. ఇంచుమించు అన్ని ప్రభుత్వాలు కూడా అలా చేస్తుంది. ఇటు కూటమి ప్రభుత్వంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు అవునండి, కళ్యాణ్ గారు అవునండి, మోడీ గారు అవునండి, ఎవరు కూడా ఇలా పేదవాళ్ళు చేసుకునే దానికి ఇబ్బంది పెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఎక్కడా లేదు. ఏదైతే వైసీపీకి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఈ బిలో పవర్టీ లైన్ ఉన్న పేదవాళ్ళని, వీళ్ళందరికీ ఎలా ఉందో మనిషికి 25 సెంట్లు 30 సెంట్లు 40 సెంట్లు భార్య పిల్లలతో కష్టపడి చేసుకుంటారు అని ఇప్పుడు పంట చేయకుండా ఆపివేయడం వలన ఈ యొక్క గ్రీవెన్స్ అంతా కూడా జాయింట్ కలెక్టర్ గారికి విన్నవించి త్వరలో మరి దీన్ని సార్ట్అవుట్ చేసి వాళ్ళని పంట పండించుకునే విధంగా చేయాలని చెప్పి, వాళ్ళు కొన్ని పనులు కూడా కట్టినవి కూడా ఉన్నాయి అని చెప్పి తెలియజేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు కూడా రేపు అది సాయంత్రం అధికారులందరినీ పిలిచి వీళ్ళని 2-3 రోజులు వ్యవసాయం చేసుకునే విధంగా అనుమతించే విధంగా నేను మాట్లాడతానని చెప్పి తెలియజేశారు. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎప్పుడు కూడా పేదవాళ్ళ పక్షం. వాళ్ళు ఇప్పటి నుంచే చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అండగా మేము ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు కూడా వారికి మళ్ళీ వ్యవసాయం అదే విధంగా చేసుకునే విధంగా ఉంటారు. ఏదైనా కొత్తగా ఎంక్రోచ్మెంట్లు అయితే మట్టుకు ఎంక్రోచ్మెంట్లు అవ్వనీరు. కొత్త ఎంక్రోచ్మెంట్లు ఎప్పుడు కూడా సహకరించరు. ఏదైతే ఎంక్రోచ్మెంట్ ఇది వరకు ఉందో అంతవరకు పంటలు పండించుకుంటారు, అది ఎవరికి ఇబ్బంది లేదు. కొత్తగా మళ్ళీ మొదలెడితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదివరకు ఎక్స్టెంట్ ఎంతవరకు 70 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నారో ప్రభుత్వ భూమి వాళ్ళందరూ పండించుకునే విధంగా జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓని పిలిచి ఆర్డర్స్ ఇస్తామని చెప్పి తెలియజేశారు. పీఠాపురం రూరల్ మండలం మల్లం గ్రామానికి చెందిన కౌలు రైతు సబ్బిడి ప్రజ్ఞాన్ కుమార్ తనపై జరుగుతున్న భూ దౌర్జన్యానికి సంబంధించి తన భూమిలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వ్యక్తులపై
కఠిన చర్యలు తీసుకొని తనకు రక్షణ కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మరోసారి విజ్ఞప్తి చేశారు. పీఠాపురం రూరల్ మల్లం గ్రామానికి చెందిన మేకూరి నరసింహారావుకి చెందిన 177/178, 106/123 సర్వే నెంబర్లో 8 ఎకరాల భూమిని కౌలు రైతైన సబ్బిడి ప్రజ్ఞాన్ కుమార్ కి 2 సంవత్సరాల క్రితం కౌలుకి ఇవ్వగా ప్రజ్ఞాన్ కుమార్ కౌలు రైతు పాస్బుక్ పొంది ఉండి తగు భూమిని కౌలుకు చేస్తూ ఉండగా గత సంవత్సరం అదే గ్రామానికి చెందిన కుంపట్ల చెల్లారావు, కొంపట్ల వెంకటరాజాను ఆసాములు ఈ భూమిపై మాకు హక్కు ఉందంటూ దౌర్జన్యం చేయడంతో ఇది కాస్త డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి చేరడం జరిగింది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించి కలెక్టర్ షాన్ మోహన్ కి అప్పగించగా ఈ భూమిని గత యజమాని కుంపట్ల మునిరత్నానికి అప్పజెప్పగా ఆమె అమ్మిన యజమానికి కోడూరి నరసింహ నాగేశ్వరరావుకి భూమిని స్వాధీనం చేయడం జరిగింది. అప్పటి నుండి కౌలు రైతు అయిన పబ్బిడి ప్రజ్ఞాన్ కుమార్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా 8 ఎకరాల భూమిని కౌలు సాగు చేస్తుండగా మరలా జనసేన పార్టీకి చెందిన కుంపట్ల చెల్లారావు, కుంపట్ల వెంకటరాజా అను వ్యక్తులు మరలా బి కొత్తూరు గ్రామం నుండి రౌడీ షీటర్లను రప్పించి దమ్ము చేసి ఉన్న నా పొలంలో అక్రమంగా ప్రవేశించి వరి విత్తనాలు జల్లి నన్ను మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారని ప్రజ్ఞాన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం గత భూమి యజమాని కుంపట్ల మణిరత్నం కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కి తనకు చెందిన పై సర్వే నెంబర్లలో గల భూమిని తాను గతంలోనే వేరే వాళ్ళకి అమ్ముకున్నానని, ఆ యొక్క భూమితో మరుదులైన కుంపట్ల చెల్లారావు, కుంపట్ల వెంకటరాజాకి ఎలాంటి సంబంధం లేదని కుంపట్ల మణిరత్నం ఫిర్యాదు చేయగా కాకినాడ జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి పిఠాపురం సిఐ శ్రీనివాస్ కి తెలియపరిచి భూమి యజమాని అయిన నరసింహారావుకి వెంటనే తన భూమిని స్వాధీనపరచమని తెలియజేయడం జరిగిందని, అయినా సరే కుంపట్ల చెల్లారావు, కుంపట్ల రాజా తమ భూమిలోనికి వచ్చి దౌర్జన్యంగా తనపై దాడి చేయడానికి దిగారని ప్రజ్ఞాన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మీదటైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తన యొక్క కౌల భూమిలోనికి ప్రవేశించి తనపై దౌర్జన్యం చేసి తనను కులం పేరుతో దూషిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని తనను కుంపట్ల చల్లారావు, వెంకటరాజాల నుండి రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నానని ప్రజ్ఞాన్ కుమార్ కోరారు. వచ్చిన మనిషి నువ్వు 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 రోజులు అలా ఉన్నాయి. పాపాలు పండిపోతాయి. పాపాలంటే ఐక్యతతోనే ఎటువంటి హక్కులనైనా సాధించుకోగలమని కాకినాడ జగన్నాథపురం గొల్లపేట యాదవ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన అఖిల భారత యాదవ మహాసంఘం జిల్లా సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షులు బొసగాని లక్ష్మయ్య యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘం జాతీయ అధ్యక్షులు బొసగాని లక్ష్మయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ యాదవుల అభివృద్ధి, సంస్కృతి, సాంప్రదాయాలు పరిరక్షణ, యాదవుల సమైక్యతే లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందని తెలిపారు. యాదవులు సంఘటితంగా ఉంటేనే శక్తిగా ఎదిగే సమర్థత ఉంటుందన్నారు. రాష్ట్రంలో యాదవులంతా మన ఓట్లు మన ప్రతినిధులకు వేసుకుంటే చట్టసభల్లో రాజ్యాధికారం దక్కుతుందని, తద్వారా జాతి అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ముందుగా చట్టసభల్లో వాటా కోసం యాదవులంతా ఏకమై పోరాటం సాగించాలని అన్నారు. రాజ్యాధికారం దక్కినప్పుడే ఆర్థికంగా, రాజకీయంగా యాదవులు ఎదుగుతారని, ఆ దిశగా ప్రతి ఒక్క యాదవుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అఖిల భారత యాదవ మహాసంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులుగా యనమల రాజేష్, మన్నె కాశీ విశ్వేశ్వరరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా మన్నె నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా గింజాల రామకృష్ణ యాదవ్ తదితర కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మన్నె నాగేశ్వరరావు, గింజాల రామకృష్ణ యాదవ్లు మాట్లాడుతూ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అందరినీ కలుపుకొని యాదవుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి, ఐక్యతకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు రమేష్ యాదవ్, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల చైర్మన్ గురుపర్తి శ్రీనివాస్ యాదవ్, జనరల్ సెక్రటరీ కె వెంకటముని యాదవ్, రాష్ట్ర కార్యదర్శి కుప్పం రవిశంకర్ యాదవ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి చాటా మునిరాజు యాదవ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విర్ల వెంకట సత్యనారాయణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు టి సత్యనారాయణ యాదవ్, చావలి జగన్నాథం, కొర్నాల శ్రీనివాస్ యాదవ్, సహాయ కార్యదర్శులు మానే నాగేశ్వరరావు, కాకినాడ సిటీ అధ్యక్షులు గద్ల సాయిబాబా యాదవ్, ప్రధాన కార్యదర్శి బాదం బాబు యాదవ్, కార్యదర్శి శ్రీరామ్ అప్పారావు, మహిళా అధ్యక్షురాలు బంధం దేవి, ప్రధాన కార్యదర్శి దండుమేను పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఎంత దూరంలో రాజ్యాధికారానికి, మనుషులుగా జీవించడానికి ఎంత దూరంగా ఉన్నామో మనము అర్థం చేసుకోండి అనేటటువంటి ఉద్దేశంతోనే రమేష్ గారి యొక్క ఉపన్యాసం సాగింది. మనందరం అలాంటివన్నీ కూడా అలవర్చుకోవాలి, అంగీకరించాలి. అఖిల భారత యాదవ సంఘం అనేది ఏ రాజకీయ సంస్థకి అనుబంధ సంస్థ కాదు. ఏ రాజకీయ పార్టీలో ఉండే వాళ్ళైనా సరే, యాదవండి ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే, వాళ్ళ జోలికి వస్తే, మన నోటీసుకు వస్తే ఖచ్చితంగా కొట్లాడేదానికి సిద్ధంగా ఉండేటటువంటి సంఘము అఖిల భారత యాదవ సంఘం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నెల్లూరు వరకు ఎవడైనా సరే, ఏ రాజకీయ పార్టీలో ఉండేవాడైనా సరే, రాజకీయ పార్టీలో పక్కన పెడితే సామాన్యమైనటువంటి యాదవుడి జోలికి రావాలంటే వాడికి ధైర్యం ఉండాలి. కారణం ఏంటంటే ఇక్కడ సంఘాలు ఉన్నాయి, బలమైనటువంటి నాయకత్వం ఉంది, ప్రశ్నించేటటువంటి దమ్ము ఉంది, అడ్డు తగిలి వాడు అంతులు చేసేదానికి సిద్ధమైనటువంటి నైజం ఉంది. కాబట్టి ఈరోజు మన యాదవ జాతి బాగా సగటు యాదవుడు తలెత్తుకొని జీవించగలుగుతున్నాడు. రామకృష్ణ ప్రకటించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యాదవ ప్రధాన కార్యదర్శిగా, సంఘ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. జాతీయ నాయకులు లక్ష్మయ్య యాదవ్ గారు నన్ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రకటించినందుకు ఆ సంఘానికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మేము ఎక్కువ పబ్లిసిటీ చేయడం కానీ మేము అనేక కార్యక్రమాలు ఎప్పుడు నిరంతరం చేస్తున్నాం. గతంలో కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఈ జిల్లాలో యాదవుల యొక్క వివిధ సమస్యలపై నిరంతరం పోరాటం ఇప్పుడు చేస్తూనే ఉన్నాం. అఖిల భారత యాదవ మహాసంఘం ఆధ్వర్యంలో ప్రప్రథమంగా తొలిసారిగా కాకినాడ పట్టణంలో కొత్త కార్యవర్గాన్ని నియమించుకోవడం చాలా సంతోషకరమైన సందర్భంగా కలిగి, ఈ అఖిల భారత యాదవ మహాసంఘం రాజకీయ పార్టీలకు అతీతంగా యాదవుల యొక్క హక్కుల కోసం, అవకాశాల కోసం, యాదవ సామాజిక వర్గ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతుందని, అదేవిధంగా యాదవుల మీద జరిగేటటువంటి దాడులు కానీ, నష్టాలు కానీ, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి పథకాల విషయంలో కానీ ముందుండి యొక్క సామాన్య యాదవుడికి కూడా అన్ని అవకాశాలు, హక్కులు, పథకాలు అందే విధంగా పోరాడుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు యాదవుల మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మరి యాదవ మహాసంఘం ముందుండి ఒక కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆందోళన కార్యక్రమాన్ని కూడా సిద్ధపడతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కృష్ణాని లక్ష్మయ్య యాదవ్, అఖిల భారత యాదవ మహాసంఘం జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ మన్య నాగేశ్వరరావు గారి నాయకత్వంలో, రామకృష్ణ గారి నాయకత్వంలో ఈ ఉమ్మడి జిల్లాల యొక్క కమిటీని నిర్వహించడం జరిగింది. కమిటీని కూడా ప్రకటించడం జరిగింది. అఖిల భారత యాదవ మహాసంఘం రాజకీయ సంస్థగా ఇది కేవలము యాదవుల అభ్యున్నతి కోసం, యాదవుల సంస్కృతి సంప్రదాయాల కోసం, యాదవుల మీద జరిగేటటువంటి దాడులని వ్యతిరేకించడం కోసం, యాదవులని సమైక్యం చేయడం కోసం, యాదవులని ప్రజా జీవితంలో తీసుకురావడం కోసం, అలాగే ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ యాదవులకి రాజకీయంగా జరిగేటటువంటి అన్యాయాల్ని ప్రశ్నించడం కోసం, అలాగే చట్టసభల్లో యాదవులకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలనేటువంటి అంశాలని తెలియజేయడం కోసం అనేక అంశాలపైన ఈరోజు అఖిల భారత యాదవ మహాసంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజా పోరాటంలో ముందుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కాకినాడలో అఖిల భారత యాదవ మహాసంఘం యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో
రాజమండ్రి మన కోనసీమ కమిటీలు కూడా అతి త్వరలో వేస్తాం. మన కార్తీక మాసం వన సమారాధన టైంలో కంపల్సరీ 10,000 మంది ఇక్కడ మీటింగ్ పెట్టాలని ఉంది. కంపల్సరీ పెడతాం. ఈ జిల్లాలో రమేష్ అన్న ఇందాక చాలా కష్టాలు ఈ మన యాదవపడి సమస్యలు చెప్పారు. మా జిల్లాలో తక్కువ ఉంటుందన్న, ఎందుకంటే మా జిల్లాలో పెద్ద దిక్కు ఉంది యనమల రామకృష్ణ గారు. ఆయన బట్టే మాకు ఒక గౌరవం ఉంది. మమ్మల్ని యాదవుల జోలికి రావాలంటే ఇక్కడ భయపడతారన్న. అది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏమొచ్చి మాకు ఇక్కడైతే వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అన్నదమ్ముల వల్ల కొంచెం మాకు రక్షణ ఉంటుంది. పల్లెటూరులో గొర్రెలు కాసుకునే వాళ్ళని కాడించి కూడా ఇది రామకృష్ణ గారి బంధువు అన్నది ఒక నానుడు ఉంటుంది. అతనికి పరిచయం ఉన్న అతనితో వెళ్ళి మాట్లాడిన కూడా రామకృష్ణ గారి తాలూకా అన్నది ఉంటుంది. దానివల్ల కొద్ది యాదవులకి మాకు కొద్ది రక్షణ అన్నది ఇక్కడ మాకు ఇబ్బంది ఉండదన్న. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మాకు ఇంతమంది పెద్దలు వచ్చి ఇక్కడ నన్ను ప్రకటించడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాత్రి మాకు లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చిన గెస్టులకి మాకు ఏర్పాటు చేశారు. 6 గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు గదుల సాయిబాబు గారు కానీ, మండి కాశీ గారు కానీ, పిల్లల రామ్జీ కానీ, మన సావుల జగన్నాథం గారు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిటీని ముందుకు తీసుకెళ్తామని ఆల్రెడీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యాదవ సంఘం ప్రెసిడెంట్గా చేసి ఉన్నాను నేను. దాని మీద జిల్లా అంతా నాకు పరిచయాలు ఉన్నాయి. మాకు పని ఎక్కువ, పబ్లిసిటీ తక్కువ ఉంటుంది. అది మొత్తం అందరికీ తెలుసు. ఆ విషయంలో చేసుకుంటూ ముందుకు వెళ్తామని మా జాతీయ నాయకులు అందరికీ కూడా మేము ప్రమాణం చేసి మరీ చెప్తున్నాం కృష్ణ సాక్షి.